రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్న వేళ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం కేంద్రంగా వస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పనితీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీజ్ ద షిప్ అంటూ రేషన్ మాఫియాపై పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రకాశం జిల్లా అద్దంకిలో రేషన్ మాఫియా డాన్ శివారెడ్డి పేరును రెడ్ బుక్లో ప్రకటించినప్పటికీ రేషన్ మాఫియాను మాత్రం అదుపు చేయడంలో విఫలమయ్యింది. లోకేష్ మాటలను సైతం స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు గాలి కొదిలి తమ ముడుపుల కోసం నూజివీడు చింతలపూడిలో శివారెడ్డి రేషన్ వ్యాపారానికి షెల్టర్ ఇస్తున్నారు. ప్రతి నెల స్థానిక ప్రజాప్రతినిధులు లక్షల్లో ముడుపులు తీసుకుని రేషన్ బియ్యానికి రూట్ క్లియర్ చేస్తున్నారు. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. మత్స్యకారులు ఉపాధి కోల్పోవటం జరిగింది. సెంటు స్థలాల పేరుతో ఇక్కడున్న పిల్ల సైకోలు పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఏకంగా ఎకరం 10 లక్షలు కొని 27 లక్షలకి ప్రభుత్వానికి అమ్మేశారు ఈ పిల్ల సైకోలు. రేషన్ బియ్యాన్ని కూడా వదలబెట్ల. కషాయపురం గ్రామంలో శివారెడ్డి రైస్ మిల్ ద్వారా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి ఈ పిల్ల సైకోలు తరలిస్తున్నారు. దేవుడిని కూడా వదలబెట్టలేదు ఈ పిల్ల సైకోలు. సింగరకొండలో ఉన్న పుణ్యక్షేత్రం నూజివీడు చింతలపూడి నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా మరింత బలపడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం సేకరణ, అక్రమ నిల్వలు, రవాణాతో పాటు రాత్రి వేళల్లో బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ప్రచారంలో ఉన్న ఆరోపణల ప్రకారం అద్దంకి శివారెడ్డి అలియాస్ రెడ్ బుక్ శివారెడ్డి, కాసింబాబు, బొరినేని మధుసూదన్ రావు అలియాస్ మంకోలు మధు, చిలకలూరిపేటకు చెందిన పేర్నేటి నరేష్ పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. వీరు నియోజకవర్గాల వారీగా వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల వారీగా మధ్యవర్తులు నియమించి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారనే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్రాయి, ముసునూరు, నూజివీడు, అగిరిపల్లి, నూజివీడు టౌన్, పెదవేగి మండలంలోని రేషన్ బియ్యం వ్యవస్థను కాసింబాబు నడుపుతున్నారు. ఈ నవాబు గారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు నాతో చదువుకున్న స్నేహితులని, అలాగే నాకు అత్యంత సన్నిహితులని చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తున్నారు. చింతలపూడి, లింగపాలెం, టి నర్సాపురం మండలంలోని రేషన్ వ్యవస్థను రేషన్ డాన్ మధు నడుపుతున్నారు. ఇతను లింగపాలెం మండలంలో టీడీపీకి చెందిన టీఆర్ అనే యువ నాయకుడు, చింతలపూడి మండలంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకుడు తనకు అండగా ఉన్నారని బాహటంగా చెబుతున్నారు. వీరు ఇరువురిపై దాదాపుగా 10ల సంఖ్యలో కేసులు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో రాత్రి సమయంలో కొందరిపై దాడులు జరిగినట్లు కూడా సమాచారం వెలుగులోకి వస్తుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై ఒత్తిళ్లు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రేషన్ బియ్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ బాధ్యతలు జనసేన పార్టీకి చెందిన మంత్రికి ఉన్నప్పటికీ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక స్థాయిలో అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రేషన్ బియ్యం పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. అలాంటి బియ్యం అక్రమంగా మళ్లించబడితే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలగడమే కాకుండా నిజమైన లబ్ధిదారులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాలు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, అధికారులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఆరోపణల్లో పేర్లు వినిపిస్తున్న వ్యక్తులు కూడా తమపై వచ్చిన ఆరోపణలకు స్పందించాల్సి ఉంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.